హాయ్ ఫ్రెండ్స్, ఇది మా వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ అండి. నేను మా హస్బెండ్ అయితే ఇలా రెడీ అయిపోయాము. మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి, అందుకని వీడియోలో కనిపించట్లేదు. ఇంట్లోనే ఇలా అయితే పూజ చేసేసానండి. పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఫ్లవర్స్ అయితే పెట్టేసి అగరత్తులు అయితే వెలిగించేసానండి. పూజ అయితే అయిపోయింది. ఈ షర్ట్ అయితే నేనే కుట్టానండి. మా ఆయన గారు నా కోసం అయితే స్కూటీ కొన్నారు. నేనేమో షర్ట్ కుట్టానండి. 4 రోజులైతే పట్టింది ఈ షర్ట్ కుట్టడానికి. మా ఆయన గారికి ఇంకా తెలియదండి, అందుకని ఇంకా ఐరన్ కూడా చేయలేదు, ఇంట్లోనే ఉన్నారు కాబట్టి. మా ఆయన గారిని పిలుస్తున్నానండి. ఏవండి అని పిలుస్తున్నాను, ఆయన వస్తున్నారు. ఏవండి మీకోసం నేను షర్ట్ కుట్టానని చూపించానండి. ఎప్పుడు కుట్టేసేవే నాకు తెలియదు, చాలా బాగుంది అంటే ఒకసారి వేసుకుని చూపించమని అన్నానండి. షర్ట్ అయితే వేసుకున్నారు. ఎలా ఉందో చెప్పండి, ఎలా ఉందని అడిగితే బాగుందని చెప్పారండి. ఫస్ట్ టైం కుట్టిన షర్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా అయితే ఫొటోస్ దిగిపోయి ఇంకా గుడికి అయితే వెళ్ళామండి. ఆ రోజు శనివారం అనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇలా స్టిక్కరింగ్ అయితే చేంజ్ చేశారండి. ఆర్మీ అని చెప్పి మా పాప పేరు, నా పేరు ఇంకా స్టిక్కరింగ్ చేంజ్ చేశారు. ఇంకా గుడికి అయితే వెళ్ళిపోయామండి. గుడికి అయితే వెళ్ళిపోయాక ఇలా అయితే కొబ్బరికాయలు అయితే తీసేసుకున్నామండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. కొబ్బరికాయలు తీసేసుకుని ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము. గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసేసి కొబ్బరికాయలు అయితే బయట కొట్టేసి గుడి లోపలికి అయితే వెళ్ళిపోయామండి. కొబ్బరికాయలు కొట్టేసాక దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఆ రోజైతే పాయసం చేసుకుని ఇంక సాయంత్రం అయితే గారెలు అయితే వేసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ రోజు సండే కాబట్టి ఆ రోజైతే సెలబ్రేట్ చేసుకున్నామండి మా పెళ్లి రోజుని. ఇలా అయితే పలావ్ చేసేసానండి. పలావ్ చేసేసి ఇంకా చికెన్ అయితే ఫ్రై చేశానండి. నాటుకోడి కూర అయితే వండేసుకున్నామండి. ఇదండి మా వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్. ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.